హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపిక్స్ టైమ్. ఈరోజు మనము సుప్రీంకోర్టు రీసెంట్గా పాస్ చేసిన ఒక జడ్జ్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. కాకపోతే అంటే ఈ లీగాలిటీస్ కానీ, ఈ కోర్ట్ రూమ్ సెషన్స్ కానీ వీటన్నిటి గురించి ఎక్స్పర్ట్ ఒపీనియన్ లాగా నా ఒపీనియన్ నేను ఇవ్వలేను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ లాయర్ ఆర్ నేను ఎలాంటి ఎల్ఎల్బి కోర్స్ చేయలేదు. బట్ రీసెంట్గా ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ చదివినప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అది ఆడియన్స్కి కూడా తెలిస్తే బాగుంటుంది అనిపించింది. ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ జరిగే కేసు అయితే డాక్టర్ సునీల్ కుమార్, అతను బీహార్లో ఒక ఎమ్మెల్సీ అండ్ తనకి బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి జరిగే కేసు అనమాట ఇది. కేసులోకి వెళ్ళే ముందు మనం కొంచెము బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ప్రస్తుతం కేసు విషయానికి వస్తే మన పెటిషనర్ అంటే డాక్టర్ సునీల్ కుమార్ గారు ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళు 2020లో బీహార్ ఎమ్మెల్సీగా గెలిచారనమాట. తను గెలిచినప్పుడు అక్కడ ఒక కొలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అది దేనికి జేడీయూ అంటే జనతాదళ్ యునైటెడ్, ఆర్జేడీ, దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈ మూడు పార్టీస్ కలిపి ఒక కొలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసినాయి. కానీ రీసెంట్గా జరిగిన 2024 ఎలక్షన్స్లో ఆ కొలేషన్ విత్డ్రా చేసుకొని కొత్త కొలేషన్ ఫామ్ అయింది. దాంట్లో ఎవరెవరు జేడీయూ అండ్ బీజేపీ ఫామ్ అయ్యారు, మిగతా వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి 2020లో అతను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాబట్టి అతని టర్మ్ 6 years ఉంటుంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే ఈ ఎమ్మెల్సీ ఉన్నారు కదా, ఇతను ఏం చేశాడంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నర్ అడ్రస్ చేయాలి. సో అడ్రస్ చేసే స్పీచ్ అయిపోయిన తర్వాత ఈ ఎమ్మెల్సీ అండ్ ఇంకొక అతను వెళ్ళి అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ని తిడుతున్నారనమాట. తిడుతున్నారంటే మీరు ఫాల్తురాము, అలానే మీరు పాముల్లాగా రంగులు మారుస్తారు, ఇలాంటి కొన్ని కామెంట్స్ చేశారనమాట. సో ఇలా కామెంట్స్ చేసిన తర్వాత ఏమైంది, వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీకి రిపోర్ట్ చేశారు. ఎథిక్స్ కమిటీ ఏం చేసింది, తన పర్టికులర్ అఫెండర్స్ పైన ఉన్న ఛార్జెస్ పైన ఎంక్వైరీ వేస్తూ వాళ్ళని ప్రొసీడింగ్స్కి పిలిచింది. అయితే ఇంకొక అతను ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో, మన మెయిన్ పిటిషనర్ కాకుండా ఇంకొక అతను ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి డ్యూ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఆ కమిటీ ముందు అటెండ్ అయ్యి తన ఇష్యూస్ ఏంటి, రీజన్స్ ఏంటి ఇవన్నీ వ్యాలిడేట్ చేసుకొని వచ్చారు. కానీ మన పిటిషనర్ ఏం చేశారు అంటే పిలిచిన ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి అటెండ్ అవ్వకుండా డిలే చేశారు ఒక 4-5 మీటింగ్స్. దాని తర్వాత ఎథిక్స్ కమిటీ ఏం చేసింది, వన్ ఫైనల్ మీటింగ్ని షెడ్యూల్ చేసి దానికి మీరు కంపల్సరీగా రావాల్సిందే అని చెప్పి నోటీస్ ఇష్యూ చేసింది. అయితే నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టు దిస్ పర్టికులర్ పిటిషనర్ ప్రీపోన్ చేసింది నోటీస్ని. సరే, ప్రీపోన్ చేసిన తర్వాత కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల పిటిషనర్ వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చున్నారు. మీటింగ్లో కూర్చున్న తర్వాత ఏం చేశారు, ఏదైతే కమిటీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా మీకు అసలు ఎలాంటి లీగల్ రైట్ ఉంది, నన్ను మీ వ్యాలిడిటీ ఏంటి, మీరు నన్ను ఎట్లా అడుగుతారు అని చెప్పి వాళ్ళపైన రివర్స్లో క్వశ్చన్స్ వేశారు. సో ఎథిక్స్ కమిటీ ఏం చేసింది, కౌన్సిల్ నుంచి ఇతన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. సో దీని తర్వాత ఏం చేశారు, ఈ కౌన్సిల్ అనేది అక్కడ ఉండే మెజారిటీ పీపుల్ ఒపీనియన్ తీసుకొని ఇతన్ని సస్పెండ్ చేశారు. ఇది బ్యాక్గ్రౌండ్. అయితే పిటిషనర్ సైడ్ నుంచి ఏం చెప్తారు అంటే ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ చేసిన తర్వాత నాకు వాళ్ళు ఎవిడెన్సెస్ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఎవిడెన్సెస్ ఏమన్నా అడిగితే అవి కాన్ఫిడెన్షియల్ ఉన్నాయి, మీరు ఎప్పుడైతే మీటింగ్కి వస్తారో అప్పుడు మీ ముందు మేము చూపిస్తాము, ఈ వీడియో ఎవిడెన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాము అని చెప్పారు. సో దీనివల్ల ఏంటి, ఈ పర్టికులర్ పిటిషనర్కి డిఫెండ్ చేసుకునే ఆపర్చునిటీ రాలేదు. దాని తర్వాత ఇంకోటి ఏంటి, ఏదైతే మీటింగ్ని ప్రిపోన్ చేశారో అది ఆల్ ఆఫ్ ఏ సడన్ వితౌట్ ఇంటిమేషన్ సడన్గా చేశారు. దాని తర్వాత ఏదైతే మెజారిటీ ఓటింగ్ అని ఇదంతా చేస్తారో ఆ పర్టికులర్ ఓటింగ్కి ఓన్లీ సెలెక్టివ్ రూలింగ్ పార్టీ మెంబర్స్కి ఆ నోటీస్ వెళ్ళేటట్టు, అపోజిషన్ పార్టీస్కి ఆ నోటీస్ వెళ్లకుండా ఉండేటట్టు చేశారు. సో ఆబ్వియస్గా ఆ మెజారిటీ రూల్ వల్ల ఇతన్ని సస్పెండ్ చేశారు. దీని తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఒక ఎమ్మెల్సీ సీట్ వేకెన్సీ వస్తుందో ఎలక్షన్ కమిషన్ అనేది ఆ సీట్ని వేకెంట్ ఉంది కాబట్టి దాన్ని ఫిల్అప్ చేయడానికి బై ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి. సో ప్రజెంట్ ఉన్న మన పిటిషనర్ ఆ బై ఎలక్షన్స్కి స్టే తీసుకొని రావడం కోసం కోర్టును అప్రోచ్ అయ్యారు. సో ఇప్పుడు కోర్టుకి మన రెస్పాండెంట్స్ ఎవరు అంటే మన ఎథిక్స్ కమిటీ కానీ అండ్ దెన్ రిమైనింగ్ పార్ట్ ఎవరైతే ఇతన్ని సస్పెండ్ చేశారు వాళ్ళు ఏం చెప్తారు, ఆర్టికల్ 212 అంటే 212 Part 1 ప్రకారం అంటే ఏదన్నా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్లో కోర్టు ఇంటర్వ్యూన్ అవ్వకూడదు అని చెప్తారు. కానీ మన పిటిషనర్ సైడ్ నుంచి ఏం వాదన ఉంటుంది అంటే అప్రోప్రియేట్గా వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్ లేదు, అలానే కొంచెం ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పి మన పిటిషనర్ ముందుకెళ్తాడు. సో ఇప్పుడు మనకి కోర్టుకి కొన్ని ఇవి వచ్చినాయి, అసలు ఈ కేసుని కన్సిడర్ చేయాలా లేదా అంటే ఏదైతే లీగల్ ప్రొసీడింగ్స్ అయినవి కాన్స్టిట్యూషన్ అనేది పార్లమెంట్కి కానీ లేకపోతే లెజిస్లేటివ్ సిస్టమ్కి కానీ
ఆ పవర్ ఇచ్చింది కాబట్టి వాటి ప్రొసీడింగ్స్లో కోర్టు ఇంటర్వ్యూన్ అవ్వకూడదు అని ఒక క్లాజ్ ఉంది, ఆర్టికల్ ఉంది మన కాన్స్టిట్యూషన్లో. సో దానికి తగ్గట్టు మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా. దాని తర్వాత అంటే యాక్షన్ ఏదైతే పనిష్మెంట్ ఈ పర్టికులర్ పిటిషనర్కి ఇచ్చారో అది అప్రాప్రియేట్గా ఉందా లేదా అనే దాన్ని బట్టి ఈ కేస్ ప్రొసీడింగ్స్ అనేవి ఫర్దర్ ఫాలో అవుతాయి. సో ఫస్ట్ చూసినప్పుడు కోర్ట్ ఏం చెప్తుంది, ప్రొసీడింగ్స్ ఆఫ్ లెజిస్లేచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డెసిషన్ మేకింగ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేస్తుంది. ప్రొసీడింగ్స్ అంటే అక్కడ జరిగే లీగల్ ఫ్రేమ్వర్క్, అంటే ఒక రెజల్యూషన్ని పాస్ చేయడానికి కానీ లేకపోతే సెషన్స్ ఎలా జరగాలి ఇలాంటివన్నీ లీగల్ ప్రొసీడింగ్స్, ఒక బిల్ ఎట్లా పాస్ చేయాలి ఇవన్నీ లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్. అంతేకాని దాన్ని యూస్ చేసుకొని అల్టిమేట్ పవర్ తీసుకొని ఎలాంటి లెజిస్లేచర్ కూడా ఉండకూడదు అని చెప్పి కోర్టు చెప్తుంది. సో అది కూడా ఎలా చెప్తుంది, డాక్ట్రైన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని చెప్పి ఒకటి యూస్ చేస్తుంది. దానికి మీనింగ్ ఏంటి అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే, ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. సపోజ్ 3 కేసెస్ తీసుకోండి, కేస్ ఏ, కేస్ బి, కేస్ సి. కేస్ ఏలో జస్ట్ ఒక పర్సన్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు, ఒక 100 రూపాయలు కొట్టేశాడు. కేస్ బిలో ఒక 10,000 రూపాయలు కొట్టేశాడు. కేస్ సిలో ఒక అంటే వాళ్ళు ఏవైతే నగలు కానీ ఆల్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ వీటన్నిటిని తీసుకొని వెళ్ళిపోయాడు. సో అంటే జరిగే ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ సేమ్ ఉంటాయి, కానీ థెఫ్ట్ చేసిన వాల్యూ డిఫరెంట్ కాబట్టి దానికి తగ్గట్టే వాళ్ళ పనిష్మెంట్స్ కూడా ఉండాలి అని సింపుల్ టర్మ్స్లో ఇది ఉంటుందన్నమాట. సో తను చేసిన మిస్బిహేవియర్కి తనని కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయడం రైటా రాంగా అనేది ప్రజెంట్ ఉన్న కోర్ట్ డెసిషన్. అయితే కోర్ట్ ఏం చెప్తుంది, ఒక పర్సన్ని ఓకే మీరు లెజిస్లేటివ్ ప్రొసీజర్లోనే మీరు అతన్ని సస్పెండ్ చేశారు, కానీ ఒక పర్సన్ని సస్పెండ్ చేయడం అంటే అతని ఒక కంప్లీట్ ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ ఉందో అక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే అతన్ని ఎన్నుకున్నారో ఇంజస్టిస్ జరుగుతుంది, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని సెషన్లో వాయిస్ ఓవర్ చేయలేరు. సో కాబట్టి ఈ కోర్టు ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తుంది, అలానే ఈ పర్టికులర్ డాక్ట్రైన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అనే కాన్సెప్ట్లో చూస్తుంది అని చెప్పింది. అయితే డాక్ట్రైన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అనేది ఓన్లీ ఇండియాలోనే కాదు, ఈవెన్ బయట దేశాల్లో జర్మనీ, యూరోపియన్ యూనియన్స్లో కూడా ఇలాంటి కేసెస్ ఇలాంటి ఇవి జరుగుతాయి. ఈవెన్ ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్స్లో చూస్తే ఏదన్నా కొన్ని స్కీమ్స్ కానీ ఏదన్నా ఇది రన్ అవ్వాలి అంటే మనం పెట్టే కాస్ట్కి అండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్కి రెండు ప్రపోర్షనేట్గా ఉన్నాయా లేవా ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారనమాట. సో కోర్ట్ కూడా ఓన్లీ డొమెస్టిక్ థింగ్స్నే కాకుండా ఇంటర్నేషనల్ థింగ్స్ని కూడా రెఫరెన్స్గా తీసుకొని ఇది చెప్తుంది. అయితే దీని తర్వాత కోర్ట్ ఏం చెప్తుంది, కంప్లీట్గా లెజిస్లేటివ్ ప్రొసీజర్లో జరిగే దాన్ని కంప్లీట్గా కోర్టుకి హక్కు లేకపోయినా మళ్ళీ ఎథిక్స్ కమిటీకి ఈ పర్టికులర్ కేసుని ఫార్వర్డ్ చేసి రీథింక్ చేయమని చెప్పి అసైన్ చేయొచ్చు. సో కోర్టు ఫస్ట్ ఆ డెసిషన్ తీసుకోవాలనుకుంది, కానీ తర్వాత ఇంకో రీజన్ ఏం చెప్తుంది, ఈ ఇష్యూ జరిగి 2024లో అయింది. సో ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీ ఒక పర్టికులర్ లెజిస్లేటివ్ సెషన్ అయితే మిస్ అయ్యారు, ఇంకా అతని సర్వీస్ 2026లో ఎండ్ అవుతుంది, ఇంకా 1-2 సెషన్స్ మాత్రమే ఉన్నాయి. సో మళ్ళీ కౌన్సిల్కి అది ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఒక ఇది చేస్తే వాళ్ళు ఏదన్నా డిలే జరిగితే ఇతను మళ్ళీ నెక్స్ట్ సెషన్కి కూడా వెళ్ళడేమో అని చెప్పి, అండ్ ఆ సీట్ అనేది వేకెంట్గా అన్ని రోజులు ఉండకూడదు అని చెప్పి కోర్ట్ ఏం చేస్తుంది, ఈసారి తినని సస్పెన్షన్ని రివోక్ చేస్తూ కౌన్సిల్లో మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్తుంది. అండ్ ఇన్ కేస్ ఇతను మళ్ళీ ఇట్లానే మిస్బిహేవ్ చేస్తే కంప్లీట్ అథారిటీ ఎథిక్స్ కమిటీకి ఉంటుంది అని చెప్పి జస్టిస్ పాస్ చేసింది. సో దీంట్లో ఈ పర్టికులర్ కేసులో మనము 2 థింగ్స్ అబ్జర్వ్ చేయాలి. కాన్స్టిట్యూషన్లో కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, అంటే లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్ని కోర్ట్ ఎలాంటి టైంలో కూడా క్వశ్చన్ చేయకూడదు, దానిపైన ఎలాంటి జ్యుడిషియల్ రివ్యూ ఉండకూడదు అని చెప్పి. కానీ ఈ పర్టికులర్ కేసులో కోర్ట్ ఏం చెప్తుంది, ఇర్రెగ్యులారిటీస్ లేకుండా ఇల్లీగల్గా కాకుండా ఉన్న ప్రొసీడింగ్స్లో మాత్రమే కోర్ట్ ఇన్వాల్వ్ అవ్వదు. ఇన్ కేస్ ఇర్రెగ్యులారిటీస్ కానీ లేకపోతే ప్రపోర్షనేట్ యాక్షన్స్ కాకుండా ఆర్బిటరీగా ఎలాంటి యాక్షన్ అన్నా తీసుకుంది అంటే లైక్ పార్లమెంట్ డెసిషన్ మేకింగ్ అల్టిమేటంగా ఉంది అని చెప్పి తీసుకుంటే చెల్లదు అని చెప్పి పాస్ చేసి ఉంటుంది. సో ఈ పర్టికులర్ దాంట్లో అది ఏదైతే ఆర్టికల్ 212 అంటే 212 పార్ట్ 1లో ఏదైతే లెజిస్లేటివ్ ప్రొసీజర్స్కి అగెన్స్ట్గా కోర్టు వెళ్ళదు అని చెప్తుందో, కోర్టు కొన్ని కండిషన్స్లో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి అలానే జ్యుడిషియల్ రివ్యూ ఉండడానికి ట్రై చేస్తూ ఇంపోజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది జస్ట్ ఒక ఎమ్మెల్సీ కేసు మాత్రమే కాదు,
అంటే ఒక జస్టిస్ పైన ఫెయిత్‌ని పెంచే ఒక కేస్ లాగా ఈ పర్టిక్యులర్ కేస్‌ని మనం చూడాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ ఇంకా చెప్పాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ కిందున్న సబ్స్క్రైబ్ బటన్‌కి ఒక సబ్స్క్రైబ్ టచ్ చేయండి. అలానే ఒక లైక్ వేసుకోండి. మాకు కొంచెం మోటివేషన్ వస్తది. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేస్తుంటాం. థాంక్ యూ.